తిరుపతి తొక్కిసలాట ఘటనలో 6 భక్తులు మృతి చెందగా దాదాపు 10ల సంఖ్యలో భక్తులు తీవ్ర గాయాలపై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 2 తెలుగు రాష్ట్రాలతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు తీవ్ర విషాదాన్ని నింపిన ఘటన ఇది. ఈ ఘటన మీద మనతో మాట్లాడేందుకు ప్రస్తుతం కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఉన్నారు. సార్ చెప్పండి, గోవిందనామ స్మరణ ప్రతిధ్వనించిన చోటు మృత్యుఘోషలు హాహాకారాలు వినిపించిన పరిస్థితి నిన్న మనం చూసాం. దీని మీద ఎవరిది బాధ్యత ఉందంటారు? ప్రభుత్వ ధోరణి ఎట్లా ఉందంటారు? నిన్న తిరుపతిలో జరిగిన ఈ తొక్కిసలాట, భక్తులు మరణించడం, గాయపడడం, ఈ సంఘటన కలిచివేస్తుంది. చాలా దిగ్భ్రాంతికి గురయ్యాం అందరం. ఎందుకంటే పవిత్ర తిరుపతిలో, స్వామివారి సన్నిధిలో, తిరుపతిలో అది కూడా టికెట్ల కోసం తొక్కిసలాట జరగడం అనేది మాకు అర్థం కావట్లే. దీన్ని బట్టి ఎంత వైఫల్యం కనిపిస్తుందనేది ఒక్కసారిగా ప్రజలందరికీ తెలిసింది. అంటే తిరుపతి దేవస్థానం నిర్వహణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. కేవలం రాజకీయాలు తప్ప మరొకటేది పట్టించుకోవట్లే. చివరికి లడ్డూలో కల్తీ నెయ్యని దేవుణ్ణి కూడా వదలకుండా సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని రాజకీయానికి వాడుకున్న ప్రభుత్వాన్ని చూసాం. వాళ్ళ నిర్లక్ష్యానికి ఇప్పుడు నిండు ప్రాణాలు బలైపోయిన సంఘటనలు చూస్తూ ఉన్నాం. ఇదే విధంగా గతంలో రాజమండ్రి పుష్కరాల్లో 28 మంది 29 మంది తొక్కిసలాటలో చనిపోతే కనీసం వాళ్ళ కోసం ఒక్క నిమిషం బాధపడిన సంఘటన మనం చూడలేదు. ప్రభుత్వంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇదేదో మా తప్పు కాదన్నట్టుగా మాట్లాడారు. తిరిగి మళ్ళీ ఇప్పుడు అదేవిధంగా టీటీడీ చైర్మన్ గారి స్టేట్మెంట్ వచ్చిందని రాత్రి చూస్తే ఒకసారిగా ఆశ్చర్యపోయాం మేము. ఇది దైవ నిర్ణయం, మానవ మాతృలది కాదు, మనం ఏం చేస్తామని మాట్లాడితే అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? అసలు ఏమైనా అర్థమవుతుందా? అంటే ఇది దైవ నిర్ణయం అంటే వెంకటేశ్వర స్వామి తప్ప? అలా చిత్రంగా ఉంది మీ వాదన కానీ, మీ పద్ధతి కానీ. అసలు ఆ తప్పు అయిపోయింది, క్షమించండి అడగాల్సింది పోయి మేము పూర్తిగా వైఫల్యం చెందాం, మాకు చేతకాలేదని చెప్పాల్సింది పోయి ఏదో పైపైన సర్దుబాటు కార్యక్రమం చేయడం అనేది చాలా అన్యాయం. ఇది మీకు ఈ ప్రపంచంలోనే పేరున్న దేవస్థానం తిరుపతి దేవస్థానంలో కనీసం భక్తులకి టోకెన్లు జారీ చేసే విషయంలో కూడా మీరు ఫెయిల్ అయిపోయారంటే ఇంకేం చేస్తారు? ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, శాపనార్థాలు పెట్టడం, లేదంటే ఆయన ఎలాగ అణిచేయాలనే దాని మీద ప్రణాళికలు చేయడం, వైఎస్ఆర్ పార్టీని ఏ విధంగా అణిచేయాలి, భూస్థాపితం చేయాలనే ఆలోచనలు, రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి ఎవడు కనపడతాడని తీసుకెళ్ళి లోపలేయడం, ఈ పని మీద ఉన్నారు ఈ 6-7 నెలల పాటు. దాంతో ఏంటంటే పాలన గాలికి వదిలేశారు. ఇవన్నిటికీ మించి ప్రచార ఆర్భోటంలో అసలు మునిగి తేలుతా ఉన్నారు వీళ్ళందరూ. పూర్తిగా ప్రచారంలో పూర్తిగా మేము చాలా గొప్పగా పరిపాలిస్తున్నాం, ఆంధ్రప్రదేశ్ రాత్రి మారిపోయిందని ఈ ప్రచారం చేసుకోవడంలో మునిగిపోయి అసలు విషయాలు వదిలేశారు. మేము అడుగుతూ ఉన్నాం, ఇవాళ ఈ వైఫల్యానికి ఎవరిది బాధ్యత? ఎవరు బాధ్యత వహిస్తారు? ఈ ప్రభుత్వానికి బాధ్యత కాదా? బాధ్యుల మీద చర్యలు తీసుకుంటారా లేదా? టీటీడీ పాలక మండలి విఫలమైందా లేదా? అక్కడున్న అధికారులు వైఫల్యం చెందారా లేదా? ఇవన్నీ కూడా ప్రజల ముందుకు వచ్చి చెప్పండి. మీరు పైపైన మెరుగులు పూతలు ఊరినే కాలక్షేపం కబుర్లు చేయొద్దు. ఇది కోట్లాది మంది భక్తుల సెంటిమెంట్కి సంబంధించింది. సుమారు 7 ప్రాణాలు కోల్పోవడం, దాదాపు 40 మంది గాయపడడం అనేది చరిత్రలో ఎప్పుడు లేదు. అసలు టీటీడీ చరిత్రలో ఈ విధమైన సంఘటన ఎప్పుడు నమోదు కాలేదు. ఇప్పటికైనా ప్రజల ముందుకు వచ్చి లెంపలు వేసుకోండి అని కోరుతున్నాం. మేము సూచిస్తున్నాం మీకు, దేవుడి ముందుకెళ్ళి లెంపలు వేసుకోండి, క్షమించమని. ప్రజల ముందుకు వచ్చి లెంపలు వేసుకోండి. అంతేగాని ఇదేం పద్ధతి? ఇది చేతకాని ప్రభుత్వంలాగా చేతకాని మాటలు మాట్లాడుతూ ఎంతసేపు మేం చేసిందే గొప్ప, చివరికి వీళ్ళని ఇలా వదిలేస్తే ఈ తొక్కిసలాట కూడా చాలా గొప్పని ప్రచారం చేయగలిగిన సమర్థులు వీళ్ళు. చాలా దారుణం. మృతుల కుటుంబాలని ఆదుకోవాలి, గాయపడ్డ వారిని ఆదుకోవాలి, వాళ్ళందరినీ కూడా తగు రీతిలో సహాయం చేసి ఆ కుటుంబాలను నిలబెట్టాలని మేము కోరుతున్నాం. అందరికీ కూడా చాలా సానుభూతి తెలియజేస్తూ మృతుల ఆత్మకి శాంతి కలగాలని కూడా కోరుకుంటా ఉన్నాం. ఇది మనం చూస్తున్నాము. తిరుపతి తొక్కిసలాట ఘటనకు పూర్తి బాధ్యత టీటీడీతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఉంది. ఖచ్చితంగా మృతుల కుటుంబాలను ఆదుకోవాలి, అదేవిధంగా క్షతగాత్రులను కూడా ప్రభుత్వమే ఆదుకోవాలని చెప్పారు. ముఖ్యంగా టీటీడీని గత కొంతకాలంగా కుటుంబ ప్రభుత్వం రాజకీయానికి వాడుకుని ప్రత్యర్థుల మీద విష ప్రచారం చేయడానికి పరిమితమైంది. ఖచ్చితంగా టీటీడీ లోపం వల్లే ఈరోజు తొక్కిసలాట జరిగిందని చెప్పి కన్నబాబు విమర్శిస్తున్న పరిస్థితి. విజయనిస్ట్ వెంకటరామ్తో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ నుండి.